అంగీకార పత్రాన్ని పంపించారట సుఖమహర్షికి. సరే, సుఖమహర్షి తీసుకొని అది శ్రీనివాసుడికి చూపిద్దామని వెళ్లే లోపల ఇంత కంగారు, ఇందాక వారు చెప్పినట్టు, ఓ యోగీశ్వర సత్కృపని ఎడకిటు మీరు వచ్చుటిది మేలయ్యన్ మాయా విరహిత నా పని కాయో పండో నిజంబుగా తెలుపుమయ్యా. ఈయన ఎరుకల సాన్నివేశం వేసుకున్నారు, అన్ని విషయాలు ముందుగా తెలియచేశారు, సుఖమహర్షిని పంపించారు. అయినా సరే శ్రీనివాసుడి యొక్క మనస్సులో చూడండి ఆ ఉద్విగ్నత, ఇది పని జరిగిందా లేదా అనేది. ఒక ముందుగానే ఇంటి దాకా వెళ్లకుండానే బయట ఒక చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు కింద కూర్చొని అడిగారట స్వామి. సరే అనగా మందస్మితుడై విని సుఖ యోగీంద్రుడని ఏ విశ్వాత్మక మీ ఘన చిత్తంబున తలచిన పని కాయగ నిలువగనేల పండై ఒప్పెనయ్యా. నువ్వు తలుచుకుంటే సాధ్యంగానిది ఏమన్నా ఉందా మహాత్మా? ఇది తప్పనిసరిగా జరిగేటటువంటిది పండే అయ్యింది అని చెప్పారట. వైశాఖ మాసంలో శుక్ల దశమి నాటు శుక్రవారం అయింది. ఆ సమయంలో రాత్రి ముహూర్తంలో ఈ యొక్క లగ్నం అనేది పెట్టుకున్నారు.